హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్స్, ఎగ్స్ ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్. క్యారేజీలోకి పిల్లలు ఇష్టంగా తినేది. వాళ్ళు చేయమంటే అది చేస్తాను, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు చెప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు టైం ఏ కర్రీ చేస్తే సరిపోతుందని చూశాను. ఈరోజు వడియాల పెన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వడియాలు వేసాను మార్నింగు, అందుకని కొద్ది లేట్ అయిద్దేమో. ఇదైతే త్వరగా అయిపోద్ది పిల్లలకి లంచ్ అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి, చూసి మీరు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ 4 గుడ్లు పగలగొట్టి ఒక దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు కలుపుకుందాం. మిరియాలు, ఉప్పు కొంచెం మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం దీంట్లో వేసుకొని బీట్ చేసుకొని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను, ఇనప కళాయి ఇది. దీంట్లో కొంచెం నూనె బదులు నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటాను. దీనికి సరిపడా ఉప్పు వేసాను ఫ్రెండ్స్. తర్వాత వెజిటేబుల్ వేసేటప్పుడు కూడా ఉప్పు వేస్తాను దానికి సరిపడా. ఇది బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వేగితే చాలు. ఇది తీసేసిన అన్నిటినీ ఒక బౌల్లో తీసుకున్నాము. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళా ఏమేమి వేయాలో చూపిస్తాను. అన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను. షఫుల్ చేసే అంత ఇదిగా మనం చేయకపోయినా పిల్లలు అడిగినప్పుడు చేస్తే టేస్ట్ అయితే మారదు కదా. వాళ్ళు కట్ చేసే విధానం, వాళ్ళు చేసే విధానం వేరుగా ఉన్నా కానీ మనకు వచ్చి రాకపోయినా పిల్లలు అడిగినప్పుడు చెయ్యాలి ఫ్రెండ్స్. వాళ్ళు తృప్తిగా తింటారు. కొంచెం వెల్లుల్లి తరిగేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఒకదాని వెంబట ఒకటి వెజిటేబుల్ వేసేసుకుంటాను. ఇవి వేగిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ ఈ ముక్కలన్నీ వేసేసుకుంటాను. ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఈ ముక్కలకి రైస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెమే సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా కచ్చా పీట్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసాను. కొంచెం మెత్తపడిన తర్వాత ఇవన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇంకా సన్నగా కట్ చేద్దామని చూసా ఫ్రెండ్స్. ఇవన్నీ ఆ చాపర్తో కట్ చేస్తూ ఉంటే ఇంకా సన్నగా అయిపోతున్నాయి, ముక్కలు అయిపోతున్నాయని నేను చాకుతోనే ట్రై చేశాను. నాకు వచ్చినట్టు వరకు నేను కట్ చేశాను ఫ్రెండ్స్. సన్నగా అయిపోతే బాగోవు. ఇలా ముక్కలుగా ఉంటేనే నంచుకోవటానికి, పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇప్పుడు టమాటా సాసు, చిల్లీ సాసు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్. అదొక స్పూన్, ఇదొక స్పూను. ఇది లేని వాళ్ళు మామూలుగా పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసి వేయచ్చు, కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే. టమాటా ముక్కలు కూడా గింజలు తీసేసి ఇప్పుడు ఇది మనం
ఇవన్నీ ఎలా సన్నగా కోసాను, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే టమాటాను కూడా సన్నగా కోసుకుంటే టమాటా సాస్ లేకపోయినా సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాస్ కూడా వేయాలి. కొంచెం సోయా సాస్ వేస్తున్నారు ఫ్రెండ్స్, 2 చుక్కలు. ఎక్కువ వేసినా చేదు అయిపోతుంది. పిల్లలు ఏంటంటే బయట ఈ రెస్టారెంట్లు కట్టి వెళ్తారు, ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తింటూ ఉంటారు. అవి చేసి చూసి అవి చేయమని చెప్తూ ఉంటారు. మనం కూడా ఫాలో అవటమే, పిల్లలు బయట తినకూడదు అంటే. అలాగే కొంచెం సోయా సాస్ వేసాను కదా, కొంచెం వెనిగర్ వేస్తాను. వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు ఫ్రెండ్స్, పులుపు కోసం. ఇంకో ఫ్రెండ్స్ వెనిగర్ 2 చుక్కలు వేస్తాను, ఎక్కువ వేయకూడదు. కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఎంత అన్నం బాక్స్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని దీంట్లో కలుపుకోవటమే, అయిపోతుంది. ఇంకా అన్నీ కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. నాకైతే 2 బాక్సుల్లోకి ఈ రైస్ అయితే సరిపోతుంది. నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు మనం ఫస్ట్ గుడ్డుని బాయిల్ చేసుకొని నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో కలిపేసుకుందాం. సిమ్లో పెట్టి సన్న మంట మీద దగ్గర ఉండి చేస్తూ ఉంటే కొంచెం కలర్ మారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్గు అన్ని పనులు కట్ చేసుకోవటం ఇవన్నీ హెల్ప్ చేసేది లేకపోతే అంత ఆడపిల్లలు లేరుగా ఫ్రెండ్స్, మగపిల్లలు ఏం చెప్తాము పనులు. అందుకే ఫ్రెండ్స్ అటు ఇటు చూసుకునేటప్పటికి కొంచెం ఎగ్ కొంచెం కలర్ మారింది, అయినా పర్వాలేదు, బాగుంటుంది. నెయ్యిలో వేగినాయి కాబట్టి. అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా దించేసుకోవటమే. వేడి మీద బాక్సులో పెట్టేసుకోవాలి, మధ్యాహ్నం తినేటప్పటికి బాగుంటుంది. ఇంకా కర్డ్ రైస్ తింటారు కదా, ఇది తింటే సరిపోతుంది. లేకపోయినా పర్వాలా, పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. అందరికీ చాలా ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. సింపుల్గా అయిపోద్ది. అన్నీ కట్ చేసి పెట్టుకోవటం లేటు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను, కొత్తిమీర 2 కలిపి వేసేసుకుంటున్నాను. కలిపేసి దించేయటమే. నాకు వచ్చినట్టు నేను చేసా ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. మీరు కూడా చేసి పిల్లలకి చక్కగా బాక్సులో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వంట మీకు పెడతా ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఈ బాక్సుల్లో పెట్టుకోవటమే. అయిపోయింది ఫ్రెండ్స్ వంట. బాక్సులు కట్టేశాను, చిన్న చిన్న కప్పులు, చెరొక 2 కప్పులు. వాళ్ళు మొత్తం తినరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉంటారుగా, షేర్ చేస్తారు, అందుకే కొంచెం ఎక్కువే పెడతా ఫ్రెండ్స్. మన పిల్లలు పెట్టే విధంగానే ఉండాలి కదా. వాళ్ళు కూడా చూసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పి చేయించుకుంటారంట ఫ్రెండ్స్. అన్నీ పెట్టేసుకుంటాను. ఒక బాక్స్ కర్డ్ రైస్ కూడా పెడతాను విడిగా. ఇదైతే వేడిగా ఉండాలి కాబట్టి హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది క్యారేజీ. అలాగే కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేసుకుంటే సరిపోదు. అది ఒక బాక్స్ తిన్నా కొంచెం పెరుగన్నం తింటారని దీన్ని కలుపుతా ఫ్రెండ్స్. ఇప్పుడు అలా పెరుగన్నం కలిపేస్తా ఫ్రెండ్స్.
కొంచెం ఉప్పు పెరుగు వేసి కలుపుకున్నాను. క్యారెట్ కూడా తురిమి వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి కంటికి కూడా మంచిది. విడిగా క్యారెట్ తినమంటే తినరు. ఇలాగే మనం జీడిపప్పు తాలింపులు కరివేపాకు కూడా వేసి దద్దోజనంలాగా కూడా పెట్టవచ్చు పిల్లలకి. ఒక్కోసారి అలాగే చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చేసి పెడతాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకుంటాను, ఎందుకంటే మధ్యాహ్నం తినేటప్పటికి మొత్తం వాటర్ అంతా ఇదైపోయి గట్టిగా అయిపోద్ది. ఇలాగా కొంచెం వాటర్ యాడ్ చేసామంటే చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి. అయిపోయింది ఫ్రెండ్స్, క్యారేజ్ కట్టేసేసాను. ఇంకా పిల్లలకి ఇవన్నీ బాక్సులన్నీ కలిసి వాళ్ళ బ్యాగ్లో పెట్టి సర్దేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు వంట పని ఈరోజు చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని పిల్లలకి చేసి పెట్టండి. మీరు కూడా కామెంట్ పెట్టండి, మీకు ఎలా ఉందో, నచ్చినాయా లేదో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.